సినీ నటి దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బద్రీ జానీ సినిమాలతో ఆడియన్స్ను అలరించిన ఆమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక విడాకుల తర్వాత సింగిల్ మదర్గానే లైఫ్ను లీడ్ చేస్తున్నారు. ఆ మధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ కాలేకపోయారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు ఈమె. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే రేణు దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో తాను సన్యాసిగా మారే అవకాశం ఉందని చెప్పి అందరినీ షాకేలా చేశారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత తనపై కొన్ని విమర్శలు వచ్చాయని చెప్పిన రేణు దేశాయ్ ఆ సినిమా తర్వాత తాను ఇప్పటి వరకు మరో సినిమాకు సైన్ చేయలేదన్నారు. తనకు నటనంటే చాలా ఇష్టమని, కానీ అదే తన లక్ష్యం కాదన్నారు ఈమె. తాను డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే మనిషిని కాదన్నారు రేణు దేశాయ్. ఇప్పటికీ తనకు మంచి పాత్రలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే అత్త పాత్రలో కనిపిస్తా అంటూ, ఆ సినిమా గురించి త్వరలో చెప్తానంటూ బిగ్ హింట్ ఇచ్చారు. అలాగే తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా ఇష్టమని, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఒక్కసారిగా బాంబు పేల్చారు ఈమె. తన కామెంట్స్తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.